మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ రొయ్యరాజు వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి శ్రీధర్. నేను ఆదిక వినయ విశ్వవిద్యాలయం ఆక్వాకల్చర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. శుక్రవారం శాస్త్రవేత్తతో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతున్నాను. మొదటి ప్రశ్న, వైట్ గట్కు అడ్వాన్స్గా ఎలాంటి మెడిసిన్ వాడుకోవాలి? ఆక్వాకల్చర్లో రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి సమస్యలలో వైట్ గట్ సమస్య ఒకటి. అయితే దీనిని నివారించడానికి అడ్వాన్స్గా మెడిసిన్ వాడుకోవడానికి బదులుగా సరైన యాజమాన్య పద్ధతులను పాటించడం అనేటువంటిది ఉత్తమం. అంటే సరైనటువంటి నీటి యాజమాన్య పద్ధతులు, నేల యాజమాన్య పద్ధతులు, మేత యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా వైట్ గట్ను రాకుండా మనం నివారించుకోవచ్చు. ఎందుకంటే మనకి సాధారణంగా ఈ వైట్ గట్ ఇప్పుడు 30 రోజుల ముందుగానే కనిపించడం జరుగుతుంది. సాధారణంగా వైట్ గట్ మనకి 40 రోజుల కల్చర్ తర్వాత మనం గమనిస్తున్నాము అని చాలామంది ఫార్మర్స్ చెప్పడం జరిగింది. కానీ ఈ వైట్ గట్ని ఇటీవల కాలంలో మనం నెల రోజుల ముందుగానే, అంటే 14-15 రోజుల్లో కూడా వైట్ గట్ పాండ్లో మనకి రావటాన్ని గమనించారు. కాబట్టి మనకి ఇలాంటి దాంట్లో మనం ప్రివెంట్ చేయాలంటే మనం ముందు రోజు నుంచి మెడిసిన్ వాడుకోవాలి. ఇది అంత ఉత్తమమైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి సరైనటువంటి నీటి యాజమాన్య పద్ధతులు, నేల యాజమాన్య పద్ధతులను మనం పాటించాలి. రీసెర్చ్లో తేలింది ఏంటంటే మనకి ఈ వైట్ గట్ అనేటువంటిది ఈహెచ్పి, అలాగే మనకి విబ్రియో, అలాగే మనకి నేలలో ఉండేటువంటి ఎనరోబిక్ బ్యాక్టీరియా వలన ప్రధానంగా వచ్చేటువంటి అవకాశం ఉందని ఇటీవల రీసెర్చ్లో తేలింది. కాబట్టి మనం విబ్రియో లోడ్ని పాండ్లో తగ్గించుకుంటూ, అలాగే మనం మేతలో సరైనటువంటి న్యూట్రిషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ, అలాగే సరైన సమయాలలో సాయిల్ ప్రోబయోటిక్స్ని వాడుకుంటూ ఉంటే మనం వైట్ గట్ను రాకుండా నివారించేందుకు అవకాశం ఉంది. రెండవ ప్రశ్న, రొయ్యలలో విబ్రియోని ఎలా ముందుగా గుర్తించాలి? సాధారణంగా నీటి పరీక్ష ద్వారా అందులో ఉండేటువంటి గ్రీన్ కాలనీస్, ఎల్లో కాలనీస్ సహాయంతో మనం విబ్రియోని గుర్తించవచ్చు. అయితే విబ్రియో అనేది ఆపర్చునిస్టిక్ ప్యాథోజన్, అలాగే ఇది న్యాచురల్ ఫానాగా కూడా గుర్తించబడుతుంది. సాధారణంగా ఇది నేలలోను, నీటిలోను, అలాగే రొయ్యలపై కూడా విబ్రియో అనేది ఉంటుంది. అయితే ఈ లోడ్ అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నంత వరకు అది రొయ్యలకు ఎటువంటి హాని కూడా కలిగించదు. ఈ విబ్రియో లోడ్ ఎప్పుడైతే పెరుగుతుందో అది ఖచ్చితంగా రొయ్యలలో అడ్వర్స్ ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. అయితే మనం క్వాలిటీ సీడ్ని హ్యాచరీ నుంచి తీసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం. అలాగే మనకి పాండ్లో మౌల్టింగ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, అలాగే మౌల్టింగ్ అనేటువంటిది ఈ విబ్రియోకి ఎక్కువగా మేతగా ఉపయోగపడుతుంది. అలాగే అనీటెన్ ఫీడ్, అలాగే ఫీకల్ మ్యాటర్ కూడా ఈ విబ్రియోకి మనకి మేతగా ఉపయోగపడుతుంది. కాబట్టి గుడ్ వాటర్ కండిషన్ ఉండేటట్టు చూసుకోవటం, అలాగే మనకి pH ఎక్కువ కాకుండా చూసుకోవటం, అలాగే మనకి టోటల్ ప్లేట్ కౌంట్ అంటారు, అంటే పాండ్లో ఉన్నటువంటి మొత్తం బ్యాక్టీరియా, అలాగే అదే పాండ్లో ఉన్నటువంటి విబ్రియో నిష్పత్తి 10:1 నిష్పత్తిలో ఉన్నట్లయితే విబ్రియో అనేది రొయ్యలకు ఎటువంటి హాని కూడా కలిగించదు. కానీ ఎప్పుడైతే అనివార్య కారణాల వల్ల కండిషన్స్ అనేవి మారిపోతాయో ఖచ్చితంగా అప్పుడు విబ్రియో అనేది ప్రభావం చూపించడం జరుగుతుంది. కాబట్టి మనకి 10:1 నిష్పత్తి ఉండేటట్టు చూసుకోవటం, అలాగే గుడ్ వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేసినట్లయితే మనం విబ్రియో సమస్యను మనం సులువుగానే పరిష్కరించుకోవచ్చు. మూడవ ప్రశ్న, రొయ్యలలో మంచి సర్వైవల్ రేట్ రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సాధారణంగా ఆక్వాకల్చర్లో మనకి సర్వైవల్ రేట్ ఎక్కువగా రావాలంటే ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్, అలాగే పోస్ట్ స్టాకింగ్ మేనేజ్మెంట్, ఈ రెండు పద్ధతులు కూడా సరైన విధానంలో నిర్వహించినట్లయితే ఖచ్చితంగా మనకి సర్వైవల్ రేట్ అనేది రావడం జరుగుతుంది. మనకి పాండ్ ప్రిపరేషన్, చెరువుని తయారు చేసుకునే పద్ధతి అత్యంత ప్రామాణికంగా ఉండాలి. అలాగే మనం నీటిని శుద్ధి చేసి మనం పాండ్లోనికి తీసుకోవటం అనేది చాలా అవసరం. అలాగే మనం పాండ్లో స్టాక్ చేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, సీడ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మంచి హ్యాచరీ నుంచి, CAA కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ అప్రూవల్ అన్నటువంటి హ్యాచరీ నుంచి మనం సీడ్ని స్వీకరించడం అనేటువంటిది ఉత్తమమైన మార్గం. అలాగే సీడ్ టెస్ట్, మనం సీడ్ని తీసుకునే ముందు సీడ్కి కొంత స్ట్రెస్ టెస్ట్లు నిర్వహించడం అనేది కూడా చాలా అవసరం. ఉష్ణోగ్రతతో, అలాగే సెలినిటీతో, అలాగే ఫార్మలిన్తో కూడా మనం స్ట్రెస్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మనం సీడ్ని ఎంపిక చేసుకోవటం అనేది ఉత్తమం. అలాగే మనకి నీటి యాజమాన్య పద్ధతులు, ఒకసారి సీడ్ని రిలీజ్ చేసిన తర్వాత నీటి యాజమాన్య పద్ధతుల్లో మనకి pH 7.5 నుంచి 8.5 ఉండేటట్టు, అలాగే ఆల్కలినిటీ మనకి 120 నుంచి 200 mg/లీటర్ ఉండేటట్టు, అలాగే మనకి సెలినిటీ 10 నుంచి 15 ppm ఉండేటట్టు, అలాగే చెరువులలో ముఖ్యంగా నైట్రైట్ లెవెల్స్ less than 0.01
ppm ఉండేటట్టు, అలాగే మనకి అమోనియా <1 ppm ఉండేటట్లు చూసుకోవటం అనేది ఉత్తమం. అలాగే సాయిల్ pH కూడా 7 నుంచి 7.5 మధ్య ఉండేటట్టు చూసుకోవటం. అలాగే మనం ఫీడ్ నాణ్యమైనటువంటి ఫీడ్ని ఇవ్వటం, అలాగే ఫీడ్లో ఇమ్యూనోస్టిమ్యులెంట్స్ని కలిపి ఇవ్వటం ద్వారా కూడా మనం సర్వైవల్ రేట్ ఎక్కువగా వచ్చేటట్లు చూసుకోవచ్చు. అలాగే మనం నేల యాజమాన్య పద్ధతుల్లో స్లెడ్జ్ ఆర్గానిక్ లోడ్ ఎక్కువ కాకుండా ఎప్పటికప్పుడు చెరువుని మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనకి మేత ఎక్కువగా వృధా కాకుండా కూడా చూసుకోవాలి. అలాగే బయోసెక్యూరిటీ మెజర్స్ని పెర్ఫెక్ట్గా ఫాలో అయినట్లయితే మనం ఖచ్చితంగా అత్యధికంగా సర్వైవల్ రేట్ సాధించేదానికి అవకాశం ఉంటుంది. 4వ ప్రశ్న, చెరువులో టర్బిడిటీని ఎలా తగ్గించుకోవాలి? అయితే టర్బిడిటీని తగ్గించే ముందు ఆ టర్బిడిటీ కాజెస్ని మనం తెలుసుకోవటం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి మార్గం. ఈ టర్బిడిటీ మనకి క్లే పార్టికల్స్ మనకి క్రీక్ నుంచి వస్తున్నాయా, లేదా చెరువు గట్ల నుంచి ఆ క్లే పార్టికల్స్ అనేవి పాండ్లోకి చేరుతున్నాయా, లేదా పాండ్ బాటమ్ నుంచి క్లే పార్టికల్స్ అనేవి పైకి వస్తున్నాయా? అలాగే వీటిని అన్నిటినీ గుర్తించడం అనేటువంటిది చాలా అవసరం. అలాగే మనకి చెరువు గట్ల వెంబడి గడ్డిని పెంచడం ద్వారా మనకి ఆ క్లే పార్టికల్స్ పాండ్లోకి వెళ్ళటం అనేటువంటిది తగ్గుతుంది. ఒకవేళ మనకి వాటర్ డెప్త్ గనక తక్కువగా ఉన్నట్లయితే వాటర్ డెప్త్ని కొద్దిగా ఇంక్రీజ్ చేయడం ద్వారా టర్బిడిటీని మనం తగ్గించవచ్చు. అలాగే లైమ్ అప్లికేషన్ ద్వారా కూడా మనం టర్బిడిటీని తగ్గించుకోవచ్చు. ఈ లైమ్ అప్లికేషన్ చేయటం వలన ఆల్కలినిటీ అలాగే pH పెరిగి వాటర్ పార్టికల్స్ అనేవి సెటిల్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనం జిప్సం వాడి కూడా మనం ఈ టర్బిడిటీని తగ్గించవచ్చు. అయితే 100 to 300 ppm జిప్సమ్ని వాడటం అనేటువంటిది ఉత్తమం. అయితే మనకి పాండ్లో గనక కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉండి మెగ్నీషియం లెవెల్స్ తక్కువగా ఉన్నట్లయితే జిప్సమ్ను ఉపయోగించడం అనేటువంటిది అంత ఉత్తమమైనటువంటి మార్గం కాదు. అయితే మనకి ఇటీవల ఎక్కువ మంది ఫార్మర్స్ ఉపయోగిస్తున్నటువంటిది పాలీ అల్యూమినియం క్లోరైడ్. అయితే కల్చర్ పీరియడ్లో ఉన్నట్లయితే 1 ppm పాలీ అల్యూమినియం క్లోరైడ్ని, లేదా రిజర్వాయర్లో అయితే 5 to 20 ppm పాలీ అల్యూమినియం క్లోరైడ్ని ఉపయోగించడం ద్వారా మనం టర్బిడిటీని తగ్గించవచ్చు. ఈ క్లే పార్టికల్స్ అన్నీ కూడా బాటంలో సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే టర్బిడిటీ గనక ఎక్కువగా ఉన్నట్లయితే లైట్ పెనిట్రేషన్ వాటర్లోనికి తగ్గి మనకి ఆక్సిజన్ సమస్య వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే మనకి ప్లాంక్టాన్ క్రష్, ఆల్గల్ డయాఫ్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇవి చెరువులో పాండ్ ఈకోసిస్టంలో నెగిటివ్ ఎఫెక్ట్ని చూపిస్తుంది. కాబట్టి మనకి ఆప్టిమం లెవెల్లో టర్బిడిటీ ఉండేటట్లు చూసుకోవటం అనేటువంటిది చాలా అవసరం. 5వ ప్రశ్న, రొయ్యలలో రన్నింగ్ మోర్టాలిటీ ఉన్నప్పుడు హార్వెస్ట్ తప్పనిసరి చేసుకోవాలా? రొయ్యలలో రన్నింగ్ మోర్టాలిటీ ఉన్నప్పుడు హార్వెస్ట్ తప్పనిసరి చేసుకోవాలని ఏమీ లేదు. అయితే ఇక్కడ మనం 2 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మోర్టాలిటీ రేట్ ఎలా ఉంది, అలాగే రొయ్యలలో హెపటోపాంక్రియాస్ ఎలా ఉంది, రొయ్యలు మేత తీసుకుంటున్నాయా లేదా అనే విషయాన్ని నిశ్చితంగా గమనించాలి. ఒకవేళ మోర్టాలిటీ తక్కువగా ఉండి రొయ్యలు మేత తీసుకుంటూ ఉంటే మనం కొన్ని రోజుల పాటు ఆగి మంచి సైజు వచ్చాక హార్వెస్ట్ చేయటం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం. అయితే రొయ్యలు అధిక సంఖ్యలో చనిపోతూ ఉండి మేత గనక తీసుకోకుండా ఉంటే మనం హార్వెస్ట్ చేయటం అనేటువంటిది మంచిది. అయితే ఈ RMS రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్ని మనకి 2011వ సంవత్సరంలో గుర్తించడం జరిగింది. అయితే మొదట్లో ఇది 60 రోజుల తర్వాత, మనం కల్చర్లో దీన్ని 30 రోజుల తర్వాతనే RMSని గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే RMSకి సాంద్రతకి మనకి సంబంధం ఉంది. స్టార్టింగ్లో ఎక్కువ సాంద్రత ఉన్నట్లయితే మనకి RMS రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్ అనేది ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది. మనకి సాంద్రత తక్కువగా ఉన్నట్లయితే RMS రన్నింగ్ మోర్టాలిటీ తక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది. అయితే మనం డెన్సిటీని తగ్గించి అలాగే నీటిని మార్పిడి చేసి ఆక్సిడైజర్స్, వాటర్ ఆక్సిడైజర్స్ అలాగే సాయిల్ ఆక్సిడైజర్స్ని ఇవ్వటం ద్వారా మనం మరణాల రేటు తక్కువగా ఉన్నట్లయితే మనం సరైన సైజు వచ్చేంత వరకు ఆగి హార్వెస్ట్ చేయటం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం. ఒకవేళ మనకి మోర్టాలిటీ రేటు అధికంగా ఉండి మేతలు సరిగ్గా తీసుకోకపోతే మనం వెంటనే హార్వెస్ట్ చేయటం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.